ప్రస్తుతం మనం కామారెడ్డిలో ఉన్నాం. కామారెడ్డిలో నిన్న 2 కాలనీలో ప్రధానంగా బీభత్సమైన వరద వచ్చి దాదాపు 7 ఫీట్ 5 నుంచి 7 ఫీట్ల ఎత్తున ఆ వరద పుట్టిన పరిస్థితి మనకు కనిపిస్తాం. అయితే కామారెడ్డిలో వరదలకు కారణమైన ప్రధాన నాలా ఇదే. ఈ నాలా పైన తిమ్మాపూర్ చెరువు, ఒక 4 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ఫుల్గా నిండి ఆ ఫ్లో ఒకటేసారి రావడంతో ఈ నాలాలో పట్టనంత స్థాయిలో వరద వచ్చింది. ఈ నాలాకు రైట్ సైడ్ ఉన్న ప్రాంతమేమో జిఆర్ కాలనీ, లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాంతమేమో హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఈ 2 కాలనీలు మునగడానికి కారణం ఈ నాలా ఓవర్ఫ్లో అవ్వడం వలన ఈ 2 కాలనీలకు పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఆ కాలనీలో ఉన్నటువంటి నివాసాలకు కూడా, ఇండ్లకు కూడా వరద వచ్చిన పరిస్థితి. దీంతో వాళ్ళంతా రాత్రి అయిన రెస్క్యూ టీం వాళ్ళందరినీ బయటికి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మొత్తానికి కామారెడ్డి వరదలకు కారణం ఈ నాలాలో పట్టణంత హెవీ ఫ్లో ఒకసారి రావడంతో ఈ వరదలు వచ్చాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కామారెడ్డిలో ఉన్నాం. కామారెడ్డిలో నిన్న వచ్చినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్, ఆకస్మిక వరదలతో ఇక్కడ ఉన్న ఇంట్లోని సామాను, ఇల్లు మొత్తం తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. అన్న, ఏం పేరు నీ పేరు? బాలకృష్ణ. ఏంటి వరదలు ఎన్ని గంటలకు వచ్చిందా? వరదలు వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇది వరదలు వచ్చినప్పుడు 11 గంటల టైంలో స్టార్ట్ అయింది వరదలు. 11-12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 8-10 ఫీట్లతో మొత్తం నిండిపోయింది. లోపల మొత్తం సామాన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. 100% సామాన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇంట్లో అంటే ఇది మా బామ్మర్ది ఇల్లు. ఇది వాళ్ళు పండగని వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయినాక ఒక గంట 2 గంటల ఫ్లడ్ స్టార్ట్ అయినాయి. నేను లోకల్ ఇక్కడనే ఉంటా. సరే ఒకసారి చూసుకోదాం సిచ్యువేషన్ ఎట్లుంది అని చూసుకోదాం. నేను వచ్చినప్పుడు వాటర్ ఏం రాలేదు. నేను 11:30-12 వచ్చినప్పుడు వాటర్ లేదు. తర్వాత ఒక 2 అవర్స్లో మొత్తం రోడ్ కూడా మొత్తం బ్లాంక్ అయిపోయింది. మొత్తం అన్నీ మొత్తం డ్యామేజ్ జరిగిపోయింది. ఏమున్నాయి సామాన్ లోపల? ఏమేమి ఉన్నాయి లోపల? అన్ని కాస్ట్ ఆల్మోస్ట్ 10-12 లక్షల వరకు సామాన్ ఉంది. అన్ని పెద్దది ఒక 2 లక్షల రూపాయల వరకు ఫ్రిడ్జ్, 1 లక్ష రూపాయల వరకు టీవీ, 1-1.5 వరకు పరుపులు, అన్ని కాస్ట్లీ ఐటమ్స్. మా బామ్మర్ది డాక్టర్, నేను కూడా డాక్టరే. ఆయన ఏంటంటే అన్ని లగ్జరీ పెట్టుకున్నాడు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అంటే ఈ ఫ్లడ్స్ కారణం ఏమని చెప్తా ఉన్నారు? ఎవరైనా అధికారులు మీ దగ్గరకు వచ్చారా? వీళ్ళ దగ్గరికి వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఏదైనా ఉంటే షెల్టర్ ఉంది అక్కడ ఉండండి అంటున్నారు. కానీ దానివల్ల మనకేం యూజ్? షెల్టర్లు ఉంటే అది ఇప్పుడు మట్టుకుంటే నామినల్గా ఉంటుంది కదా, పర్మనెంట్ ఉండదు. బట్ ఏంటంటే వెనక బ్యాక్ సైడ్ ఒక స్ట్రాంగ్ వాల్ కడితే కొంచెం బెటర్. మళ్ళీ నెక్స్ట్ టైం రాకూడదు. ఇది ఆల్రెడీ సెకండ్ టైం. ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత మేజర్ డ్యామేజ్ కాల. బట్ ఇది ఏంటంటే సెకండ్ టైం. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేని డ్యామేజ్. నాకు తెలిసి ఒక 100 ఏళ్ల కామారెడ్డి చరిత్రలోనే ఇటువంటిది ఎక్కడ రాలేదు కూడా. రాలే. ఇట్లా కామారెడ్డి మొత్తం పబ్లికే షాక్ అవుతున్నారు. ఓవర్ నైట్ మొత్తం నిన్న ఎవరికి కూడా అందరు షాక్ అయిపోతున్నారు. ఇట్లా ఫ్లడ్స్ కామారెడ్డి చరిత్రలోనే లేదు. కామారెడ్డిలో ప్రస్తుతం మనం జిఆర్ కాలనీలో ఉన్నాం. జిఆర్ కాలనీలో నిన్న వరద సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఇక్కడున్న పరిస్థితిపై, ఇక్కడున్న వరదలు ఎట్లా వచ్చినాయి, ఇక్కడున్న ఎట్లా ఇబ్బంది పడ్డ స్థానికులు అనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు. అన్న, నమస్తే. ఏం పేరు నీ పేరు? అన్న, నా పేరు రవి. నేను హౌసింగ్ బోర్డులో ఉంటా. అయితే ఇక్కడ మా దగ్గర ఎట్లా అయిందంటే పొద్దున లేచే వరకు ఏం లేదు, సైలెంట్గా ఉండే. సడన్గా ఒకటేసారి 9-9:30 ప్రాంతంలో వాటర్ ముంచుకొచ్చేసినాయి ఒకటేసారి. ఇక ఇటు చూసుకుంటే ఈ జిఆర్ కాలనీ ఎఫెక్ట్ అయింది. ఒకటి హౌసింగ్ బోర్డు జిఆర్ కాలనీ. అది ఇప్పుడు ఆ సరంపల్లి నుంచి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ఉన్నది, ఆ నుంచి జిఆర్ కాలనీ నుంచి హౌసింగ్ బోర్డు, ఇక్కడ 3 ఏరియాలు మన ఒక 6 ఫీట్ నుంచి 7 ఫీట్ దాకా మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. ఎట్లా అంటే మాకు స్టార్టింగ్లో అసలు అలర్ట్ లేదు, ఎవరి మెసేజ్ లేదు. అంటే ఇంత నష్టం జరగకపోతుండే. ఒకవేళ మనకు ఒక మెసేజ్ కానీ ఒక గవర్నమెంట్ నుంచి అలర్ట్ కానీ ఉంటాయి. ఈ కార్లు కొట్టుకుపోవడం కానీ, లేకపోతే మా బుక్స్ తడిచిపోవడం కానీ, సర్టిఫికేట్లు తడిచిపోయినాయి, బియ్యం తడిచిపోయినాయి, ఇలా చాలా నష్టమైంది అనమాట. అయితే రాత్రి కానీ ఇట్లా మనకి వాన పెరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే చెరువు నిండుతున్నప్పుడు కానీ మనకి అలర్ట్ అనేది ఉంటే మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుండే. దానివల్ల ఇంత నష్టం కాకపోతుండే. ఇప్పుడు దాని ఎఫెక్ట్ వల్ల మనకి ఇళ్ళల్లో పాములు కానీ, లేకపోతే మన సోఫాలు కానీ, బెడ్లు కానీ అన్నీ తడిచిపోయినాయి. మళ్ళీ నల్లగా మొత్తం ఇక వరద ఎఫెక్ట్ ఎట్లుంటుంది ఇక ఆయన చూడు, బురద చేస్తుడు. ఇక అట్లా అయిపోయింది. మనకి ఏంటంటే మళ్ళీ టైంకి ఎవరు రాలే అనమాట.
టైంకి ఎవరు రాలే, మనకి అలర్ట్ చేస్తే బాగుండు. టైంకి వస్తే మనకి ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేకపోతే ఇంకోవాలైనా కానీ అంత అయిపోయినాక బొంత అన్నట్టు అలా వచ్చిర్రు. వచ్చి ఏం చేసిర్రు, మేము ఆల్రెడీ సేఫ్ ఉన్నాం అనమాట. 2 స్టార్ బిల్డింగ్ 3 స్టార్ బిల్డింగ్ ఉన్నప్పుడు వచ్చిర్రు అనమాట. ఇప్పుడు ఎవరైతే అఫీషియల్స్ వచ్చిర్రో నిన్న కూడా వచ్చిర్రు అనమాట. అఫీషియల్ ఎవరైతే కలెక్టర్ కానీ వాళ్ళు కానీ అఫీషియల్స్ వచ్చిర్రు, రోడ్డు పొంటి చూసిర్రు పోయారు. అదే మన దగ్గరికి మన ఇళ్ళకి వస్తే అలా మా బాధ ఏందో తెలుస్తుండే. ఏంది అని అంటే ఇప్పుడు ఆడ రోడ్ పొంటి వచ్చిర్రు పోయారు కథం. ఈడ ఇప్పుడు ఇండ్లలో మా అన్ని తడిచిపోయినాయి. మీ దగ్గరికి ఎవరు రాలేదు ఇప్పుడు దాకా? ఎవరు రాలే అన్న. ఎప్పుడంటే వరద వచ్చి పోయినాక అఫీషియల్స్ వచ్చారు. నిన్న టీంలు దిగినాయి, నిన్న రాత్రి దిగినాయి. మార్నింగ్ మొత్తం అయిపోయింది. మేము మార్నింగ్ నుంచి నైట్ 8-8:30 దాకా బయటనే ఉన్నాం. అంటే ఒక దాదాపు 12-14 గంటలు బయట ఉన్నాం. బయట ఉన్నాక టీంలు నైట్ తయారు చేసారు. ఒక 10 టీంలు 15 టీంలు ఇట్లా తిరుగుకుంటా ఇది అది అని అడిగారు. కానీ మాకు మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏ హెల్ప్ లేదు, ఎటువంటి హెల్ప్ లేదు, ఫుడ్ లేదు, షెల్టర్ లేదు, అసలు ఏది లేదు. ఎవరైతే మా కాలనీలో 2 స్టార్ 3 స్టార్ బిల్డింగ్ ఉందో వాళ్ళ దగ్గరికి పోయి ఉన్నాం అనమాట. ఇక ఇప్పటికైనా ఏందనంటే ఇంకా వానలు ఉన్నాయి, 2-3 రోజులు కూడా వానలు ఉన్నాయని అంటున్నారు. దానికి మాకు కొంచెం అలర్ట్ ఉండి ఫ్లడ్స్ వస్తున్నాయి అంటే చెరువు నిండింది అట్లాంటి ఏమన్నా అలర్ట్ ఇస్తే మాకు సేఫ్లా మా సేఫ్టీలో మేము ఉంటాం, బయటకు వెళ్ళిపోతాం అనేది ఒక విజ్ఞప్తి గవర్నమెంట్కి కానీ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో. ఇప్పుడు జిఆర్ కాలనీలో ఈడ చూసుకుంటే ఈడ మొత్తం ఆడ పక్కకి నిన్న ఈ కాలనీలో ఒక 15-16 మంది 15-20 మెంబర్స్ లేడీస్ ఈ స్కూల్లో చిక్కిపోయారు అనమాట. వాళ్ళని కాపాడేందుకు బిల్డింగ్ పైన ఎక్కిరు. అదే మాకు అలర్ట్ ఉంటే మేము ఆల్రెడీ సేఫ్ ప్లేస్కి పోతుంటే కదా. ఇప్పుడు ఈ పక్కకి ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ఉన్నది, అందులో ఒక దాదాపు ఒక 150 పిల్లలు ఇంతెత్తు మునిగిపోయేటట్టు వచ్చినాయి. అదే వాళ్ళకి కొంచెం అలర్ట్ ఇష్యూ చేస్తే మేము ఆల్రెడీ పక్కకి వెళ్ళిపోతుండే. అట్లా అయిందనమాట. ఇప్పటికైనా గవర్నమెంట్ కానీ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో మాకు కొంచెం అలర్ట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఓకే, ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నది ఏంటంటే మమ్మల్ని ముందస్తు హెచ్చరికలు లేవు, ముందస్తు హెచ్చరికలు ఉంటే మేము కొంచెమైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళే వాళ్ళమని ఇక్కడ ఉన్న స్థానికులు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మోహిత్తో కరుణాకర్, కామారెడ్డి, జిఆర్. ముగ్గురు బిల్డింగ్ అందరూ